రేపే క్షీరాబ్ది ద్వాదశి ఆదివారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున ఇంట్లో ఆడవారు పొరపాటున అంటే తెలిసి కానీ తెలియక కానీ ఈ కూరను వండినా లేదా తిన్నా కూడా జన్మల దరిద్రం అనేది మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా నరకం అనుభవించాల్సిన పరిస్థితి అనేది వస్తుందన్నమాట. కాబట్టి రేపు పొరపాటున కూడా ఈ ఆదివారంతో కూడుకొని వస్తున్న మనకు కార్తీక ఆదివారం రోజున ఈ క్షీరాబ్ది ద్వాదశి అనేది వస్తుంది. కాబట్టి ఇది చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున పొరపాటున కూడా ఈ కూరను వండటం కానీ తినటం కానీ చేయవద్దు. అసలు ఏ కూరను వండకూడదు అని చెప్పి గబుక్కన ఏంటంటే నాన్ వెజ్ తినకూడదు అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. అందులో వినేదేముందులే అని చెప్పేసి నాన్ వెజ్జే కాదండి, వెజ్జుల్లో కూడా అంటే కూరగాయల్లో కూడా కొన్ని రకాలైనటువంటి కూరగాయలు వండకూడదు, తినకూడదు ఇలాంటి ప్రత్యేకమైన తిథుల్లో అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. అలా తెలిసి తెలియక మనం ఆ కూరలు తెచ్చుకొని వండుకోవటం వలన కూరగాయలేలే వెజ్జేలే అని చెప్పేసి వండుకోవటం వల్ల ఏంటంటే గ్రహాలు మనకు వ్యతిరేకంగా మారి చాలా రకాల శని దోషాలు వెంటపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఏం తినకూడదు, అలాగే ఈ పూజా విధానం ఎలా చేయాలి, ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున ఎలాంటి నియమాలు ఆచరించాలి, ఇవన్నీ కూడా వీడియోలో చక్కగా వివరించబడతాయి. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో విని ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. క్షీరాబ్ద ద్వాదశి అంటే లక్ష్మీ స్వరూపమైనటువంటి తులసి కోటను అలాగే విష్ణు స్వరూపమైనటువంటి ఉసిరి చెట్టును పూజించాలి. అంటే ఈ రోజున ముఖ్యంగా వచ్చేటప్పటికి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి వివాహమైనటువంటి రోజు అనమాట. అలా ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటారు. ప్రత్యేకంగా తులసి మొక్క దగ్గర ఏంటంటే పూజలు చేస్తూ ఉంటారనమాట. తులసమ్మ దగ్గర ఈరోజు పూజలు ఎలా చేస్తారు అనంటే మనకు ఉసిరి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. ఉసిరి చెట్టు దేవతా వృక్షము, విష్ణుమూర్తి స్వరూపం అన్నమాట ఉసిరి చెట్టు. అలాంటి ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక కొమ్మను తీసుకొచ్చుకోవాలన్నమాట. అలా ఆ కొమ్మను తీసుకొచ్చుకొని చక్కగా ఆ కొమ్మకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసేసి మనం తులసి కోటను కూడా సిద్ధం చేసుకొని అంటే తులసమ్మ దగ్గర చక్కగా శుద్ధి చేసుకొని ఏదన్నా ఆకులు కానీ ఏదన్నా పుల్లలు ఇలాంటివన్నీ పడి ఉంటే అవన్నీ శుద్ధి చేసుకొని చక్కగా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని బియ్య పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని తులసమ్మని ఏంటంటే అందంగా మీ దగ్గర ఉన్నటువంటి నగలతో అలంకరించుకోవచ్చు, లేదా మీరు మామూలుగానైనా సరే అలా చక్కగా సిద్ధం చేసుకొని ఏంటంటే ఆ కొమ్మని ఉసిరి కొమ్మని తీసుకొచ్చుకుంటాం కదా, ఆ ఉసిరి కొమ్మను తులసి కోటలో పక్కన పెట్టేసేసి ఒక పసుపు దారం తీసుకొని ఆ పసుపు దారానికి పసుపు కొమ్ము కట్టేసేసి అలాగా విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి ఉసిరి కొమ్మ ద్వారాగా మనకి తులసమ్మ మెల్లో ఆ దారాన్ని కడుతున్నట్లుగా మనకి ఈ వివాహాన్ని జరుపుతూ ఉంటారనమాట. ఇది మీరు కావాలి అని అంటే ఎవరినైనా బ్రాహ్మణుని తీసుకొచ్చుకొని పక్కన పెట్టుకొనైనా సరే మీరు ఈ వివాహం అనేది జరిపించవచ్చు అనమాట. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట. విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క వివాహం ఏంటంటే చాలా సంతోషమైనటువంటి రోజు, చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. ఒకవేళ మీకు ఉసిరి కొమ్మ దొరకలేదు అంటే ఉసిరి చెట్టు అంటే మనకు చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదండి, అవి కాదు, మనకు రాగి ఉసిరికాయలు పెద్ద ఉసిరికాయ చెట్లు ఉంటాయి కదా, ఆ ఉసిరి చెట్టు యొక్క కొమ్మను తీసుకొచ్చుకోవాలన్నమాట. అలా తీసుకొచ్చుకొని ఈ వివాహాన్ని జరుపుతూ ఉంటారు. ఒకవేళ ఉసిరి కొమ్మ అందుబాటులో లేదు అని అనుకున్న వారు ఏంటంటే విష్ణుమూర్తి యొక్క చిత్రపటాన్ని తులసి కోట పక్కన పెట్టైనా సరే మీరు అలాగైనా సరే వివాహం చేసినట్లుగా భావించి ఇలా ఈ నియమాలతో మనము వివాహం అనేది చేయాలన్నమాట. దీనికి వచ్చేటప్పటికి రేపు మీరు సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోండి. గుమ్మానికి బయట నీటితో శుభ్రంగా కడుక్కొని బియ్యపిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవాలన్నమాట. తర్వాత మీరు స్నాన కార్యక్రమాలు ఉదయాన్నే చక్కగా తలంటు స్నానం అనేది ఆచరించండి. చన్నీటి స్నానంతో చేయలేని వారు గోరువెచ్చటి నీటితోనైనా తెల్లవారుజామున తల స్నానం అనేది చేయాలన్నమాట. అలా చేసేసి మీరు స్నానం చేసేటటువంటి నీటిలో కూడా చిటికెడంత పసుపు కానీ, మనకు క్షీరాబ్ది ద్వాదశి కాబట్టి దీన్నేంటంటే చిలుకు ద్వాదశి అని కూడా అంటూ ఉంటారనమాట. మీరు స్నానం చేసే నీటిలో చిటికెడంత పసుపు కానీ లేదా ఒక స్పూను పాలు కానీ వేసుకొని మీరు స్నానం చేసి నదుల పేర్లు చెప్పుకుంటా అంటే గంగా, యమున, కావేరి, తుంగభద్ర ఇట్లా నదీ పేర్లు చెప్పుకుంటా మీరు స్నానం చేయటం వల్ల ఏంటి అనంటే మీకు ఈ క్షీరాబ్ది ద్వాదశి వల్ల ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. మీ యొక్క దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకొని పోతాయి అన్నమాట. అలా స్నానం చేసేసి పసుపు రంగు బట్టలు కానీ ఎరుపు రంగు బట్టలు కానీ ధరించి ఆడవారు కాళ్ళ
తలలకు పసుపు రాసుకొని, కుంకుమ పెట్టుకొని, చక్కగా తల దువ్వుకొని, తలలో పువ్వులు పెట్టుకొని, చేతులకు మట్టి గాజులు వేసుకొని, ఇంట్లో కూడా దీపారాధన చేసుకోవాలనమాట. ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి. ఇంటిని ఉప్పు నీటితో శుభ్రంగా తుడుచుకోండి. ఉప్పు నీటితో తుడుచుకోవటం వల్ల ఏంటంటే, ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులు, దిష్టి ప్రభావాలు, నకారాత్మక శక్తులు, నెగిటివ్ ఎనర్జీ ఇలాంటివన్నీ కూడా ఆ మురికి నీటి రూపంలో కొట్టుకొని పోతాయన్నమాట. అలా శుద్ధి చేసేసి కాసిని గ్లాసులో నీళ్లు తీసుకొని చిటికెడంత పసుపు వేసి తమలపాకుతో పసుపు నీళ్లు కూడా ఇల్లంతా కూడా చల్లండి. అలా చేయటం వల్ల ఏంటంటే ఏదైనా దుష్ట ప్రభావాలు ఉన్నా కూడా బయటికి పారిపోతాయన్నమాట. ఇక అలా చేసేసి చక్కగా స్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇంట్లో పాలు పొంగించుకోవాలి. పాలను లక్ష్మీనారాయణులకు నైవేద్యంగా సమర్పించండి. లేదా ఒక చిన్న బెల్లం ముక్కనైనా నైవేద్యంగా సమర్పించండి. అలా చేసేసి దీపాలు వెలిగించండి. అంటే ఆవు నేతితో దీపాలను వెలిగించండి. అలా చేయటం వలన మీకేంటంటే అష్టైశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుందనమాట. ఇక తర్వాత మీరు తులసి కోట దగ్గర కూడా దీపం అనేది వెలిగించాల్సి ఉంటుందన్నమాట. ఈ రోజున తులసి ఆకులను పొరపాటును కూడా కొయ్యకూడదు. గుర్తుపెట్టుకోండి. అసలు ఈ రోజే కాదండి, తులసి కోటకి మనం పూజ చేసేటటువంటి మొక్క ఏదైతే ఉంటుందో ఆ మొక్క యొక్క ఆకులనేవి మనం ఎప్పుడూ కూడా కొయ్యటం కానీ ఇలాంటివి చేయకూడదనమాట. చక్కగా తులసమ్మ దగ్గర మీరు శుద్ధి చేసుకోండి. మీరు పూజ చేయని మొక్క యొక్క ఆకులతో మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఈరోజు ముఖ్యంగా పూజ చేయని తులసి మొక్క యొక్క ఆకులను కూడా తీసుకొని మీరు విష్ణుమూర్తి లక్ష్మీదేవి దగ్గర పూజ చేసినప్పుడు ఆ యొక్క ఆకులను కూడా తప్పనిసరిగా పెట్టండి. ఎందుకంటే విష్ణుమూర్తికి తులసి ఆకులంటే చాలా ఇష్టము. తులసి మొక్క అంటే లక్ష్మీదేవి యొక్క స్వరూపం అనమాట. కాబట్టి మీరు చేసే పూజకు రెట్టింపు ప్రతిఫలం కావాలి అని అంటే పూజ చేయని తులసి మొక్క యొక్క ఆకులను కూడా మీరు పూజలో పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టేసేసి చక్కగా దీపారాధన చేసుకోండి. ఇక తర్వాత ఏంటంటే ఈ తులసమ్మ దగ్గర కూడా తులసి కోట ఉంటుంది కదా, అక్కడ మీరు తులసి కుండి దగ్గర చక్కగా శుభ్రం చేసుకొని కాసి నీటితో చేత్తో శుభ్రంగా కడిగేసేసి బియ్యం పిండితో ముగ్గులు వేసేసుకొని అక్కడ కూడా మీరు దీపారాధన చేయాలన్నమాట. దీపారాధన ఎలా చేస్తారు అనంటే ఉసిరికాయ దీపం అనేది మీరు వెలిగించినట్లయితే ఈ రోజున ఏంటంటే లక్ష్మీనారాయణుల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలుగుతుందన్నమాట. ఉసిరి చెట్టు విష్ణుమూర్తి స్వరూపంగా చెప్పుకున్నాం కదా, మరి ఉసిరికాయ ఏంటి అంటే లక్ష్మీదేవి యొక్క కన్నీటి బొట్టు నుంచి ఉసిరికాయ అనేది మనకు ఉద్భవించిందనమాట. కాబట్టి ఉసిరికాయ అనేది చాలా శక్తివంతమైనది. ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అది ఎలా వెలిగించాలనేది చెప్తానండి. ఇక ఈ రోజున వండకూడని కూరలు వచ్చేటప్పటికి ఏంటంటే ఈ కార్తీక ఆదివారము అలాగే క్షీరాబ్ది ద్వాదశి రోజున వండకూడని కూరలు పొట్లకాయ అన్నమాట. ఈ పొట్లకాయను పొరపాటున వండకూడదు, తినకూడదు. పొట్లకాయను వండితే మాత్రం చాలా రకాలైనటువంటి గ్రహ దోషాలు వెంటపడి వేధించే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ పొట్లకాయలను ఏదన్నా ఫ్రై రూపంలో కానీ పులుసు రూపంలో కానీ ఇట్లా ఏ రకంగా కూడా వండటం కానీ తినటం కానీ చెయ్యవద్దు. కాదు కూడదని తింటే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అనేది వస్తుందన్నమాట. అలాగే కోడిగుడ్డు కూడా మనకు నాన్ వెజ్జే కాబట్టి కోడిగుడ్డును కూడా పొరపాటున వండటం కానీ తినటం కానీ రేపు చేయకూడదనమాట. కాదు కూడదని తింటే మాత్రం చాలా ఇబ్బంది. కోడి పెడితేనే గుడ్డు వస్తుంది కానీ ఏ చెట్టుకు కాయటం లేదు. ఇక గోరు చిక్కుళ్ళు అవ్వచ్చు లేదా మామూలు చిక్కుళ్ళు అవ్వచ్చు, ఏవైనా సరే బీన్స్ కానివ్వండి, ఇలాంటి చిక్కుళ్ళ జాతికి సంబంధించినవి ఏవి కూడా వండకూడదు. ఇవన్నీ ఏంటంటే పీచు పదార్థాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ రోజున ఇలాంటివి వండటం వలన కూడా మనకు కొన్ని దరిద్ర బాధలు పట్టి పీడించే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి వీటిని వండకూడదు. ఇక ఎర్ర కందిపప్పు, మామూలుగా కందిపప్పు వండుకోవచ్చండి, కానీ ఈ ఎర్ర కందిపప్పును మీరు ప్రత్యేకించి వండకూడదు. ఎర్ర కందిపప్పు ఏంటంటే కొన్ని గ్రహ దోషాలకు ఇవి అంకితం చేయబడి ఉంటాయన్నమాట. అంటే కుజగ్రహం యొక్క అనుగ్రహాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఈ ఎర్ర కందిపప్పును వండటం వలన తినటం వలన రేపు మీకు కుజ దోషాలు పెరిగి చాలా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ ఎర్ర కందిపప్పును వండొద్దు, తినొద్దు. ఇక తర్వాత ఈ సీజన్లో మనకు మంచిగా దొరికేటటువంటి పుట్టగొడుగులు అనమాట, నాటు పుట్టగొడుగులు. ఈ నాటు పుట్టగొడుగులు చాలా రుచిగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి.
అయితే ఈరోజు మాత్రం రేపు వండటం కానీ పొరపాటున తినటం కానీ చెయ్యవద్దనమాట. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున వీటిట్లో ఏంటంటే మసాలాలు వేసుకొని వండుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ పుట్టగొడుగులను కూడా వండకూడదు. ఇక గుమ్మడికాయ, బూడిది గుమ్మడికాయ, మామూలు గుమ్మడికాయ అవ్వచ్చు, అవి కూడా వండొద్దు, తినొద్దు. వీటితో పాటుకి ఇక నాన్ వెజ్ సంగతి చెప్పేదేమీ లేదు. బిర్యానీలు బయటేగా తెచ్చుకొని తింటున్నామని చెప్పేసేసి బిర్యానీలు అని చెప్పేసి చికెను, మటను, ఫిష్, చేపలు, పీతలు, నత్తలు ఇలాంటివి ఏదైనా రకరకాలుగా ఉంటాయి కదా. ఫ్రెండ్స్ వచ్చారులే లేకపోతే చుట్టాలు వచ్చారులే అని చెప్పేసేసి బిర్యానీలు తీసుకొచ్చుకొని తింటాము. కొనుక్కోనే కదా, ఇంట్లో వండట్లేదు కదా అని చెప్పేసేసి పొరపాటున ఇంట్లో కానీ బయట కూడా తినకూడదు అనమాట. నాన్ వెజ్ అనేది కూడదు అని తింటే మాత్రం తినేటప్పుడు బాగానే ఉంటుంది. తిన్న తర్వాత మనకు దరిద్రం అనేది ఎప్పుడు ఏ రూపంలో ఏ బాధలు ఏ రకంగా నెత్తినొచ్చి పడతాయో తెలియదు అనమాట. కాబట్టి ఎవరితో ఆడుకున్నా పర్వాలేదు, దేవుడితో ఆడుకోకూడదు. దేవుడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నీ గమనించేది ఎవరంటే ఆ భగవంతుడు. కాబట్టి ఎప్పుడూ మంచినే చేయాలన్నమాట. ఇలాంటి నియమాలతో ఈ కూరలనేవి రేపు వండొద్దు, తినొద్దు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ రోజున గోమాతకు ఆహారంగా ఏదైనా తినిపించండి. గోమాతకు మీకు ఏవి అందుబాటులో ఉంటావండి, ఒక పండో లేకపోతే ఒక ఫలమో, ఏదన్నా కూరగాయ కావచ్చు, లేకపోతే అరటి పండ్లు కావచ్చు, లేదా పచ్చిగడ్డి కావచ్చు, ఏదైనా సరే మీకు ఏది అందుబాటులో ఉంటే అది చక్కగా గోమాతకు కూడా ఆహారంగా తినిపించండి. ఇలా తినిపించడం వల్ల దోషాలు ఏదైనా ఉంటే పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట. గోమాతలో మనకు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి గోమాతను తాకినా, గోమాతను పూజించినా, గోమాత చుట్టూ మనకు ప్రదక్షిణలు చేసినా కూడా సకల పాపాలు దోషాలు అనేవి తొలగిపోతాయి. మీరు కోరుకున్నట్లుగా జరుగుతుందనమాట. మనకు ఈ రోజుల్లో గోవులు ఎక్కడైనా కనిపిస్తున్నాయి, లేదా గోశాలకు వెళ్ళినా కూడా మనకు చక్కగా కనిపిస్తూ ఉంటాయి. రేపు విష్ణుమూర్తి యొక్క ఆలయానికి వెళ్ళేసేసి అక్కడ మీరు విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క వివాహాన్ని చూసినా కూడా మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. అక్కడే మనకు గోవులు కూడా కనిపిస్తూ ఉంటాయి. అక్కడైనా సరే మీరు ఏదైనా ఆవుకు ఆహారంగా తినిపించవచ్చు అనమాట. అలాగే వాకిట్లో ముందుగా మనకి కలకలలాడుతూ కనిపించాల్సింది ముగ్గు అనమాట. రేపు చక్కగా వాకిట్లో ముగ్గు వేసుకొని చాలామంది అన్నీ చేస్తూ ఉంటారు, కానీ వాకిల్ని పట్టించుకోరు. కానీ వాకిలే ముందు మెయిన్ ఇంటికి. కాబట్టి వాకిట్లో చక్కగా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవాలి. గడపకు కూడా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇలాంటి నియమాలన్నీ ఆచరించి తులసి కోట దగ్గర మనం పూజ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. తులసమ్మను పూజ చేసుకోవటం వలన ఈ రోజున సకల పాపాలు దోషాలు పూర్తిగా తొలగిపోతాయన్నమాట. కాబట్టి ఇలా ఉసిరి కొమ్మను తీసుకొచ్చుకొని ఉసిరి కొమ్మను ఈ తులసి కోటలో పక్కనే గుచ్చేసేసి మీరు చక్కగా ఈ దీపాన్ని వెలిగించుకోవాలన్నమాట. ఉసిరి చెట్టు కూడా మనకు ఇళ్ళ దగ్గర ఉంటే ఉసిరి చెట్టును తాకినా ఈ రోజున మీకు సకల పాపాలు దోషాలు తొలగిపోతాయి. ఉసిరి చెట్టు అంటే మనకి ఇలా ఉంటుందండి. ఇలా ఉసిరి చెట్టును పూజించినా కూడా మనకు చాలా మంచిదనమాట. ఇలా ఒక ఉసిరి కొమ్మను తీసుకొచ్చుకొని తులసి కోటలో మనం పక్కన గుచ్చేసేసి తర్వాత దీపాన్ని వెలిగించుకోవాలి. మట్టి ప్రమిదిలోనైనా వెలిగించుకోవచ్చు. ఇంకా మంచి ఫలితం రావటం కోసం ఉసిరి దీపాన్ని వెలిగించుకోవచ్చు అనమాట. ఒక ఉసిరికాయని తీసుకొని ఆ ఉసిరికాయను కొంచెం చెక్కు తీసేసి అందులో పువ్వొత్తిని ఆవు నేతిలో ముంచేసేసి కొంచెం నెయ్యి పోసేసి ఉసిరి దీపాన్ని వెలిగించాలన్నమాట. ఈ తులసి కోటకు అలాగే ఉసిరి కొమ్మకు వివాహం చేసినట్లుగా, అంటే విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి ఉసిరి కొమ్మకు లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి తులసమ్మకు ఈ రోజున వివాహం చేసినట్లుగా అలా మనం పూజ చేసుకోవాలన్నమాట. తర్వాత అలా చేసేసి అక్షింతలు వేయండి. మీకు కుదరలేదనుకోండి ఒక పంతులు గారిని పిలిచేసి చెప్తే చక్కగా ఆయనే చేసి వెళ్ళిపోతాడనమాట. ఇలా చేయటం వల్ల ఏంటి అని అనుకుంటే మీకు అదృష్టము కలుసుబాటు అనమాట. ఇలా మనకు దేవతలకు వివాహం చేయటం అంటే సామాన్యమైంది కాదండి. అది కూడా ఒక అదృష్టం అనమాట. అది అందరూ చెయ్యాలన్నా కూడా చెయ్యలేరు, కనీసం కూడా చూడలేరు అనమాట. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది, తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోతుంది. మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. మీరు జీవితంలో ఊహించని స్థాయికి ఎదిగిపోతారు. అంత బాగా కలిసి వస్తుందన్నమాట. లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది. విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులతో మీరు అపర కుబేరులుగా మారే అవకాశం అనేది ఉంటుంది. ఈరోజు విష్ణుమూర్తిని కూడా ఇలా పూజించడం వలన విష్ణుమూర్తి విష్ణునామాలు అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించుకుంటా చక్కగా పూజ చేసుకోండి. విష్ణుమూర్తిని ఎవరైతే తలుచుకుంటారో వారికి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం దొరుకుతుందన్నమాట. లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం, లక్ష్మీదేవి పూజ చేసిన దానికన్నా కూడా విష్ణుమూర్తిని తలుచుకుంటే ఆ
తల్లి ఇంకా మురిసిపోతుందండి. ఎందుకంటే తన యొక్క భర్తను పూజించినందుకు లక్ష్మీదేవి మీకు కోరకుండానే వరాలను ఇస్తుందన్నమాట. కాబట్టి విష్ణుమూర్తి అంటే లక్ష్మీదేవికి ప్రాణం. కాబట్టి ఈ రోజున విష్ణుమూర్తిని స్వరూపమైనటువంటి ఉసిరి చెట్టును తాకిన ఉసిరి దీపాన్ని ఇలా మీరు వెలిగించిన తులసి కోట దగ్గర ఇంట్లోనైనా వెలిగించుకోవచ్చు. ఇలా తులసి కోటలో ఉసిరి కొమ్మను పెట్టి వివాహం చేయటము ఇలాంటివన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తాయన్నమాట. మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలను కడిగేసి ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున ఇలా చేయటం వలన మీరు అపర కుబేరులాగా మారతారనమాట. ఈ రోజున చేయకూడని పనులు ఏంటి అనంటే తలకు నూనె రాసుకోకూడదు, ఇంటిని అశుభ్రంగా ఉంచుకోకూడదు, ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ రోజున తప్పనిసరిగా పూజ చేసుకుంటే ఈ కార్తీక మాసం నెల రోజులు పూజ చేసినంత పుణ్య ఫలితము, అంతేకాకుండా ఈ సంవత్సరం అంతా కూడా మీకు తిరుగులేని అదృష్టము ఐశ్వర్యం అనేవి సిద్ధిస్తాయన్నమాట. మీకు విపరీతంగా కలిసి వస్తుంది. కాబట్టి ఈరోజు తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే గుమ్మాల దగ్గర కూడా సాయంత్రం దీపాలను వెలిగించండి. మీరు తులసమ్మ దగ్గర కూడా సాయంత్రం సమయంలో ఈ దీపం అనేది వెలిగించండి. అంటే సాయంత్రం 4 గంటల దగ్గర నుంచి మీరు ఈ నియమాలతో మీరు చక్కగా ఇలా చేసుకోవచ్చు అనమాట. అయితే నియమనిష్టలతో మాత్రమే మనం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. గంధము కుంకుమ పుష్పాలతోటి చక్కగా అలంకరణ చేసేసి భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో దీపధూప నైవేద్యాలతో ఈ రోజున తులసి కోట దగ్గర చక్కగా పూజ చేసుకోండి. అలాగే ఇంట్లో ఈ కూరలు అనేవి వండుకోవద్దనమాట. అర్థమైంది కదండి ఏం చెయ్యాలి ఏం చేయకూడదు, ఎలా దీపారాధన చేయాలనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కామెంట్ చేయండి. అలా చేయటం వల్ల విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు మీకు తప్పకుండా ఉంటాయి. అలాగే లైక్ చేసి హైప్ ఇవ్వండి. అలాగే వీడియోకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.